వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మేము ముందుకు వస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె రాజ్యాంగపరమైన కొన్ని అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ బిల్లులకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి గడువు విధించే అధికారం ఉందా అని ప్రశ్నించారు. ఇది చాలా కీలకమైన అంశం. ఒక నెల క్రితం తమిళనాడుకి సంబంధించిన డిఎంకే ప్రభుత్వానికి అక్కడున్న గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య బిల్లుల పరిష్కార విషయంలో వివాదం పెరగటం, ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరటం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఏం చెప్పిందంటే, గవర్నర్ గాని మొదటిసారి బిల్లులను రిజెక్ట్ చేసే అధికారం ఉంటుంది, కానీ రెండోసారి బిల్లులను పంపించినప్పుడు ఖచ్చితంగా 3 నెలల్లో దాన్ని పరిష్కరించి తీరాలి. ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే రాష్ట్రపతిని సంప్రదించాలి తప్ప బిల్లులను తన వద్ద అట్టిపెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పింది. అలాగే 10 బిల్లులను తిరస్కరించడం అనేది చట్టపరంగా సరైన విషయం కాదు అని చెప్పింది. ఇది నెల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దీనిపైన రాష్ట్రపతి ముర్ము లేఖ రాశారు. రాజ్యాంగ పరంగా గవర్నర్ గాని రాష్ట్రపతి గాని తన అధికార పరిధిలో తీసుకున్న నిర్ణయాలని కోర్టులు ప్రశ్నించకూడదు అని రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు దీన్ని జోక్యం కలిగించుకోవచ్చా అని ఆమె ప్రశ్నించారు. మొదటి ప్రశ్న ఇది. అలాగే సుప్రీంకోర్టు చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రపతిని శాసించే అధికారం ఎక్కడుంది అని అర్థం వచ్చేలా ఆమె నేరుగా ఆ మాట అనలేదు, ఆమె అడిగారు. సాధారణంగా రాష్ట్రపతి తనకి న్యాయపరమైన సందేహాలున్నా, పబ్లిక్ కి సంబంధించిన అంశాల్లో ఏమైనా సందేహం ఉన్నా సుప్రీంకోర్టుని అడగచ్చు. రాజ్యాంగ పరంగా ఆమెకున్న అధికారం. ఈ అధికారంతోనే తాను లేఖ రాస్తున్నట్లు ఆమె ప్రస్తావించారు. రాజ్యాంగంలో వివిధ అంశాలని, రాజ్యాంగంలో ఆర్టికల్స్ ని ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. దేశంలో ఉన్నత పదవి రాజ్యాంగ హోదాలో అత్యున్నత హోదా గల రాష్ట్రపతి న్యాయ వ్యవస్థలో అత్యున్నత హోదా గల సుప్రీంకోర్టుకి లేఖ రాయటం అనేది ఒక పెద్ద మేజర్ డెవలప్మెంట్. సో నిన్నే మనం చూసాము, బిఆర్ గవాయ్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించారు. నిక్కచ్చిగా వ్యవహరించగల వ్యక్తిగా, న్యాయం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిగా గవాయ్కి ఒక పేరుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సో ఈ విషయానికి సంబంధించిన అంశాలను చెప్పడానికి, దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదా ఇంతకు ముందు ఇద్దరు సభ్యులు ఇచ్చిన తీర్పుని కొనసాగిస్తామని చెప్తుందా అనేది చూడాలి. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మాధవన్ ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతికి కూడా సందేహాలుంటే సుప్రీంకోర్టుని సంప్రదించాలి అన్న వ్యాఖ్యలు చేశారు. అలాగే అప్పుడు దానికి మేము ఎలాంటి సమాధానాలు చెప్తాము, ఎలాంటి సమాధానాలు చెప్పాలా లేదా అనేది అది సుప్రీంకోర్టు డిస్క్రిప్షన్ అన్న మాట కూడా వాడారు. సాధారణంగా రాష్ట్రపతి అనేది రాజ్యాంగంలో అత్యున్నత హోదా. సో రాష్ట్రపతికి కూడా నిబంధనలు విధించడం, ఇలా ప్రవర్తించాలని చెప్పటం అనేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ సంభవించలేదు. రాజ్యాంగం కూడా అందుకు అవకాశం ఇవ్వలేదు. రాజ్యాంగం రాష్ట్రపతిని అత్యున్నత స్థాయి గల వ్యక్తిగా, గౌరవప్రదమైన హోదాలో చూస్తూ వచ్చింది. రాష్ట్రపతులు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రభుత్వాలు, సంబంధిత ప్రభుత్వాలు చెప్పినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చాయి తప్ప ఎక్కడ రాజ్యాంగపరమైన వివాదం, రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దారితీయలేదు ఇంతవరకు. సో మొట్టమొదటిసారిగా ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని ఇలా ప్రశ్నించడం ద్వారా సుప్రీంకోర్టు తన పరిధిని అతిక్రమించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులు కూడా చట్టసభలు న్యాయ వ్యవస్థ కంటే గొప్పవి, ప్రముఖమైనవి అని కూడా వ్యాఖ్యానించారు. నేరుగా సుప్రీంకోర్టుతో ఢీ కొనటానికి చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆగారు, కానీ విమర్శలు చేయటం మాత్రం మానలేదు. దీనిపైన విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. కేవలం రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే కాదు, విద్యార్థికులు కూడా న్యాయ వ్యవస్థకి, చట్టసభలకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఎవరు ఏ పరిధిలో వ్యవహరించాలి అనే విషయం మీద కూడా చర్చలు జరుపుతున్నారు. సో సుప్రీంకోర్టు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మీద కాన్స్టిట్యూషనల్గా కూడా ఒక మైలురాయిగా ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థకి స్పష్టమైన బాధ్యతలు కేటాయించారు, స్పష్టమైన విధులు ఉన్నాయి వాళ్ళకి. ఒకళ్ళ పరిధిలోకి ఒకళ్ళు జోక్యం కల్పించుకోకూడదు, ఒకళ్ళ విషయాలను ఒకళ్ళు ఎంక్రోచ్ కాకూడదు అన్న స్పష్టతనిచ్చేలాగా ఆర్టికల్స్ని తయారు చేశారు. సో చట్టసభలో బిల్లులు రూపొందిస్తాయి. వాటిని కాన్స్టిట్యూషన్ హెడ్, రాష్ట్రానికి అధిపతి గవర్నరు, కేంద్రంలో అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. సో కేంద్ర కేబినెట్ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతి పరిష్కరించాలి. అలాగే రాష్ట్ర కేబినెట్ పంపిన బిల్లుల్ని
గవర్నర్ పరిశీలించాలి. ఈ బిల్లుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ప్రజాస్వామ్యానికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, లేదా ఇందులో ఇతరత్ర ఏమన్నా సందేహాలు కనిపించినా ఈ బిల్లుల్ని తిప్పి పంపచ్చు. రాజ్యాంగపరంగా గవర్నర్కు ఉండే హక్కులు ఇవి. ఈ హక్కుల్ని కాలక్రమేణా ఏమైందంటే రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ పరంగా మారాయి. గవర్నర్ని కేంద్రం నియమిస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ దూతలుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు ప్రారంభమైంది. దాంతో గవర్నర్లకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య యుద్ధం మొదలైంది. ఇది ఒకటి. బిల్లులు మొదటిసారి పంపినప్పుడు గవర్నర్లు తిరస్కరించవచ్చు, కానీ రెండోసారి పంపినప్పుడు ఖచ్చితంగా వాటిని ఆమోదించాలి. ఇది కూడా రాజ్యాంగపరంగా ఉన్న ఏర్పాటు. కానీ బిల్లుల్ని ఏ విషయం చెప్పకుండా రెండోసారి బిల్లు వచ్చినప్పుడు ఏ విషయాన్ని తేల్చకుండా తమిళనాడు గవర్నర్ రవి తన దగ్గర అట్టు పెట్టుకున్నారు అనేది వివాదానికి మూల కారణం. కానీ రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా ఎవరి విధులు వాళ్ళకి కేటాయించారు. అయితే కాలక్రమేణా మనం చెప్పుకున్నట్టు చట్టసభలు గొప్ప లేదా న్యాయ వ్యవస్థ గొప్ప అన్న వాదోపవాదాలు ప్రారంభమవుతున్నాయి. సో ఇది ఒక్కచోటే కాదు, ఇది తమిళనాడులో జరుగుతున్న వ్యవహారమే కాదు. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్తో అక్కడ ప్రభుత్వానికి గొడవైంది, అలాగే కేరళ గవర్నర్తో గొడవైంది. అలాగే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నర్ల తీరు మీద అప్పటి తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు బహిరంగంగానే దూషించారు, బహిరంగంగానే విమర్శించారు కూడా. ఇవన్నీ మనం చూసాం. గవర్నర్లు కేవలం రాజ్యాంగ అధిపతులుగా రాజ్యాంగ హోదాలను అవలంబించకుండా రాజకీయాలను ఆశ్రయించడం వలన ఈ రకమైన వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి.